అయిన తర్వాత లాస్ట్ అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం చాలా మీడియా వార్తల్లో అన్నిట్లో కూడా వచ్చింది, ఆమోదం లభించింది. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్తారు, రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఆ కొద్దిసేపటికే కాదు అనేది వచ్చింది. దీంతో మళ్ళీ మొదటికి వచ్చింది ఏం జరుగుతుంది ఏంటి అనేది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది 42% రిజర్వేషన్కి సంబంధించి పార్టీ సొంత నిర్ణయంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో అవకాశం కల్పిస్తాము అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనే చర్చ జరిగిన పరిస్థితుల్లో ఏం జరగబోతోంది 42% రిజర్వేషన్కి సంబంధించి అనేది. బీజేపీ కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు కూడా దీని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రము సంతకాలు చేశారు ఏకగ్రీవంగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇది కుదరదు, దీంట్లో రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి, లేదు కొంతమంది ముస్లింస్ ఇందులో చేర్చారు. ఇవన్నీ కూడా కొత్త రకాల వాదనలు తెర మీదకు తీసుకొస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. కాబట్టి బీజేపీ స్టాండ్ ఏంటి దీని మీద? మేడం, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో అసెంబ్లీ వాళ్ళు తీర్మానం చేసినాం, మేము పంపిస్తున్నాము, మేము చేసినామని అన్నీ చెప్తున్నారు. మా వాదన ఒకటే అండి, ఇప్పుడు 42% మీరు ప్యూర్గా బీసీలకు ఇస్తున్నారా? అందులో ముస్లిమ్స్ను కలపడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడండి, కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్లలో బీసీ కార్డు మీద పోటీ చేసి గెలిచినటువంటి కార్పొరేటర్లు, ముస్లిం కార్పొరేటర్లు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒరిజినల్ బీసీకి అన్యాయం జరుగుతుంది అనేది మా వాదన. మీరేం చేసి ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా 4% అని అన్నాడు, 4% ఇచ్చేసి ఆయన బ్యాక్ అయిపోయింది, అది కొట్టేసింది, కోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మతపరమైన రిజర్వేషన్లకు మేము అగేన్స్ట్, కులపరమైన రిజర్వేషన్ తీసుకురండి, బీసీలకు మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా ఉన్నాం. అయితే వాళ్ళకి చేతగాక ఏం చేస్తున్నారంటే దీన్ని అటు తిప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అందులో ముస్లిమ్స్ను కూడా యాడ్ చేసిరు కదా, వాళ్ళంటే రెండిట్లో పోటీ చేయొచ్చా? అంటే అక్కడ అది మైనార్టీకి స్టేటస్ తీసుకుంటే ఇక్కడ బీసీ స్టేటస్ తీసుకుంటే అట్లాంటప్పుడు బీసీ వాళ్ళకు, ఒరిజినల్ బీసీలకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అది నష్టం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ వస్తున్నాయి? అయితే ముస్లింల అందరినీ కాదు కదా, ముస్లింలోని కొన్ని వర్గాలు అట్లా లేదు మేడం, వాళ్ళని మాత్రమే దూదేకుల, ఫకీర్లు, సంథింగ్ ఏదో ఇలాంటివి ఉన్నాయి, వాటిని మాత్రమే చేర్చాము అనేది కాంగ్రెస్ నాయకులు. అది కూడా ఇవాళ కొత్తగా చేర్చింది కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నదే. నేనేమంటున్నా మేడం, అదే అన్నా, ఇప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు ఇదే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో ఎంత మంది ఉన్నారు లిస్ట్ తీయండి మీరు. ఎక్కడి నుండి వాళ్ళు బీసీ కోటలోకి వెళ్ళి ఎట్లా గెలిచిర్రు? వాళ్ళు బీసీ దాంట్లోకి వెళ్ళి గెలిచిరు కదా, ఎట్లా గెలిచిరు? ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? మరి వాళ్ళు పొద్దాకనేమో గ్రీన్ జెండా పట్టుకొని తిరుగుతారు, వాళ్ళు మేము ముస్లిం అంటారు, 5 సార్లు నమాజ్ చేస్తారు, వాళ్ళు దూదేకులు ఎట్లా అవుతారండి? లేదా ఇంకోరు ఎట్లా అవుతారు? ఇప్పుడు గెలిచే వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఒకట. ఇప్పుడు ఒరిజినల్ గా అంటే నిజమైనటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది, అది మా వాదన. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మీరు ప్యూర్ బీసీలకు 42% పెడితే మేము ఇవ్వడానికి, ఇప్పుడు ఇంకోటి మొన్న 23 ఎలక్షన్లలో కూడా ఎవరెన్ని టికెట్లు ఇచ్చారు అనేది క్లారిటీ ఉన్నది. బీజేపీ ఎంతమంది బీసీలకు ఇచ్చారు టికెట్లు అనేది ఉన్నది. మేము 50% వరకు బీసీలకు ఇచ్చినాం. అక్కడ మాకు ఇవ్వడానికి ఏం లేదు. కానీ ఇది కనుక జరిగితే నిజమైన బీసీకి ఆడేం చేస్తాడంటే ఆడ క్యాండిడేట్ చూసి ఇటువంటి ఇటు జంప్ అవుతాడు, అటు జంప్ అవుతాడు. అంటే మైనార్టీ స్టేటస్ తీసుకుంటావు, ఇటు స్టేటస్ రెండు తీసుకుంటావా? అట్లాంటప్పుడు వాళ్ళు అన్యాయం అవుతలేరా బీసీలు? అప్పుడు ఏమవుతుంది మేడం? ఇంకా రాను ఏమైతే వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుంది. వీళ్ళకి సీట్లు కూడా రావు కదా, కనీసం సీట్లు కూడా రావు కదా. వీళ్ళకి ఇచ్చిన సీట్లలో కూడా వీళ్ళు పోటీ చేయలేక పరిస్థితి వస్తుంది. మీరు ఏ పారామీటర్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చారు? బీ సర్టిఫికేట్ ఇప్పుడు మీ లెక్క ప్రకారమే అది జెన్యూనా, అది అథెంటిక్గా మీరు ఇచ్చిన సర్టిఫికేటా? అట్లా మరి వాళ్ళందరూ తీయండి సర్టిఫికేట్లు. ఇప్పుడు ఎవరైతే బీసీ కోటలో గెలిచిన సర్టిఫికేట్లన్నీ తీసి అప్పుడు మీరు మాత్రం మాట్లాడండి, మా వాదన. అటువంటిప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు ఎందుకు దీని మీద అక్కడ మాట్లాడారు? అందరు మాట్లాడారు, మీరు రికార్డు చూసుకోండి. వాళ్ళందరూ కింద నుంచి పై చేసిన తర్వాతే కదా కేంద్రానికి. మేడం ఏం చెప్తున్నా మేడం, కింద నుంచి పై వరకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు అది తీసేయండి, అన్కండిషనల్ గా మేము ఇప్పుడు సపోర్ట్ చేస్తాము, అది తీసేయండి అని చెప్తున్నాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళని కలుపుతామని అంటున్నారు. రేపు జరగబోయేది ఏందండి? రేపు జరగబోయేది లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరికి టికెట్లు వస్తాయి? అప్పుడు ఎక్కడ టికెట్లు వస్తాయి? ఇట్లా స్టేట్ మొత్తం తీసుకుంటే కొన్ని 100 పేర్లు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు బీసీ పేరు పెట్టుకొని గెలిచి తర్వాత వాళ్ళు ఆ బీసీ కోటాలో గెలిచి ఆ బీసీ కోటా ఎటు పోయిందండి? ఇప్పుడు వాళ్ళు బీసీ కోటాలో ఇప్పుడు మా ఊర్లో చెప్తున్నాను మేడం, మా ఊర్లో ఒక కార్పొరేటర్ మన మున్సిపాలిటీ అయింది, మేజర్ మున్సిపాలిటీ అయింది. అక్కడ ఒక
ఒక లేడీ గెలిచింది, బీసీ కోటాలో గెలిచింది. అది యాక్చువల్ మరి బీసీకి పోవాలి కదా, మరి ఆవిడ ముస్లిం కదా, మరి ఆవిడ మొత్తం బుర్కా వేసుకొని ఎందుకు పోతుంది? మరి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం మరి బీసీ అయితే బీసీలోకి రావాలి కదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు టికెట్? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమో అటు మైనార్టీ స్టేటస్ ఇటు రెండు. మా వాదన క్లారిటీ ఉన్నా అండి. ఇక్కడ కాదు, మీరు పొద్దున ఇది అయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇదే పరిస్థితి, రేపు జాబులలో కూడా ఇదే పరిస్థితి. రేపు నిజమైనటువంటి బీసీలకు ఎక్కడ వస్తాయండి సీట్లుగా? శ్రీనివాస్ గారు, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు ఇందాక ఏమన్నారు, కొంతమంది ఎవరినైతే దీంట్లో చేర్చారో వాళ్ళు ఇటు ముస్లిమ్స్ దాంట్లో రిజర్వేషన్ పొందుతారు, ఇటు బీసీల దాంట్లో రిజర్వేషన్ పొందుతారు అంటున్నారు. రెండిట్లో ఉంటారా వాళ్ళు? అది ఎలా సాధ్యం అవుతుంది? అదే సర్టిఫికేట్ రెండు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే అంటే అక్కడ మైనారిటీ కోటా వస్తున్నప్పుడు అక్కడ అప్లై చేస్తారు, ఓబీసీ వస్తే ఇక్కడ అప్లై చేస్తారు. మీరు అన్నట్టు వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ దేనికి? నేను అదే చెప్తున్నాను మేడం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక ఫత్వా వాళ్ళు జారీ చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు సర్టిఫికేట్. సో మైనారిటీ వచ్చినప్పుడు అది సర్టిఫికేట్ పెడతారు, ఓబీసీ వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్ పెడతారు. ఇక్కడ పొరపాటు అంత ఏంటంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పెట్టాల్సి ఉంటే గొడవ రాకపోతే ముస్లిమ్స్ లో క్యాస్ట్ తెగ అనేది లేదు. అట్లాంటప్పుడు వాళ్ళని అనవసరంగా తీసుకొచ్చి బీసీ కోటాలో కలిపారు. అది మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళని తీసేయండి, మీరు వాళ్ళని తీసేసి ప్యూర్ బీసీలకు 42% ఇవ్వండి. నిజంగా బీసీ బిడ్డలు వాళ్ళకు కొంచెం అంటే ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళకు రాజకీయంగా కానివ్వండి, లేకపోతే మన విద్యాలయాల్లో కానివ్వండి, యూనివర్సిటీలలో కానీ ఎక్కడైనా వాళ్ళకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది.